సో హాయ్ గైస్, ఈరోజు మనం కౌశలం స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఇచ్చారు కదా గైస్. 1 డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అనేది మొదలవుతున్నాయి కదా గైస్. సో ఈరోజు మనం మోడల్ పేపర్ అనేది చూద్దాము. అంటే మనకి ఈ ఎగ్జామ్ ఫస్ట్ అనేది 30 మార్క్స్కి ఉంటుంది. ఆ 30 మార్క్స్లో ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా. సో దాని గురించి డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇస్తారంట. దాని తర్వాత సైకోమెట్రిక్, దాని తర్వాత టెక్నికల్, త్రీ బేసెస్ మీద ఉంటాయి అంట గైస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాప్టిట్యూడ్లో ఏమేమి వస్తున్నాయి, రీజనింగ్లో ఏమేమి వస్తున్నాయి, సైకోమెట్రీ టెస్ట్లో ఏమి వస్తున్నాయి, టెక్నికల్లో ఏమి వస్తున్నాయి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చూద్దాం గైస్. ఫస్ట్ మనం యాప్టిట్యూడ్లో చూసుకుంటే మనకి వచ్చేసి క్లస్టర్స్ ఇస్తున్నారు గైస్. క్లస్టర్స్ ఒకటి ఇస్తున్నారు, కోడింగ్ డీకోడింగ్ ఇస్తున్నారు, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇస్తున్నారు. దాని తర్వాత నంబర్ సిరీస్ ఇస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి మనకి పర్సంటేజెస్ ఇస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి ఫ్రాక్షన్స్ ఇస్తున్నారు. దాని తర్వాత దీంట్లోనే రీజనింగ్లో వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్ ఇస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి యావరేజెస్ అది యావరేజెస్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది కదా గైస్, అవి ఇస్తున్నారు. ఇవేంటనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ మనకి దేంట్లో వస్తున్నాయి అంటే యాప్టిట్యూడ్లో అండ్ రీజనింగ్లో వస్తున్నాయి గైస్. క్లస్టర్స్ అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెట్స్ అనేవి ఇస్తారు గైస్. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, సో ఇక్కడ క్లస్టర్స్కి ఒక క్వశ్చన్ చూసుకుంటే ఇండిపెండెంట్ వర్డ్స్ ఇన్ ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు గైస్. వర్డ్ వచ్చేసి హార్ట్లెస్ అంట. సో ఇక్కడ మనం హార్ట్లెస్ చూసుకుంటే మనం ఏం చేస్తామంటే హార్ట్ ఒక వర్డ్, లెస్ అని ఒక వర్డ్ అని చూసుకుంటాం. సో ఇక్కడ అలా కాదు గైస్. హీ ఆర్ట్ లెస్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి 3 వర్డ్స్ ఉన్నాయి. హీ ఆర్ట్ లెస్ 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్ వర్డ్స్ వచ్చేసి 3 వర్డ్స్ గైస్. మనం ఏం చేస్తామంటే హార్ట్ అంతా ఒక వర్డ్, లెస్ అంతా ఒక వర్డ్ అని చెప్పి 2 అని పెట్టేస్తాం. 2 అనేది రాంగ్ ఆన్సర్ గైస్, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి కోడింగ్ డీకోడింగ్ ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఏసిఈ అని ఇచ్చేసి ఈస్టు BDF అని ఇచ్చాడు గైస్. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే GIK అని ఇస్తాడు గైస్. ఇప్పుడు మనకి ఏ నుంచి బి ఎలా వచ్చింది, సి నుంచి డి ఎలా వచ్చింది, ఈ నుంచి ఎఫ్ ఎలా వచ్చింది గైస్. ఏ నుంచి బి రావాలంటే +1 చేయాలి గైస్, సి నుంచి డి రావాలంటే +1 చేయాలి గైస్. సో ఇక్కడ మనం చూసుకుంటే సి తర్వాత ఏంటి గైస్, హెచ్ వచ్చింది గైస్. ఐ తర్వాత ఏమొచ్చింది గైస్, జే వచ్చింది గైస్. కే తర్వాత ఏమొచ్చింది గైస్, ఎల్ వచ్చింది గైస్. సో ఇది అనమాట గైస్ కోడింగ్ డీకోడింగ్ అనేది. ఇప్పుడు నంబర్ సిరీస్ అంటే మనకి ఇక్కడ చూడండి 10, 15, 20, 25 ఇచ్చేసి ఇక్కడ ఏంటని అడుగుతాడు గైస్. ఇప్పుడు మనకి చూసుకుంటే ఇవన్నీ ఏంటి గైస్, మల్టిపుల్స్ ఆఫ్ 5 గైస్. 10, 15, 20, 25, నెక్స్ట్ టైం వచ్చేది గైస్ 30 గైస్. 30 అనేది ఆన్సర్ గైస్. సో ఇది నంబర్ సిరీస్ గైస్. పర్సంటేజెస్ వచ్చేసి మనకి పర్సంటేజెస్ ఎలా ఇస్తాడంటే 3/5ని పర్సంటేజ్ తీయమని చెప్తాడు గైస్. సో ఇది ఒకసారి చూసుకొని వెళ్ళండి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, టైం అండ్ వర్క్స్ ఎలా ఇస్తాడంటే ఇప్పుడు ఏ అనేవాడు 3 days అనేది వర్క్ చేస్తే బి అనేవాడు 4 days వర్క్ చేస్తున్నాడు. దాని తర్వాత ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇలా అడుగుతాడు గైస్. టైం అండ్ వర్క్ అనేది ఇలా అడుగుతాడు. యావరేజెస్ వచ్చేసి ఇప్పుడు ఒక డిస్టెన్స్ ఇచ్చేస్తాడు గైస్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో ఏ అనేది బి వరకు వెళ్ళాలంటే 10 km/h ట్రావెల్ చేయాలి. మళ్ళీ బి నుంచి సికి ట్రావెల్ చేయాలంటే ఎంత సమయం పట్టిద్ది అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతాడు గైస్. ఇది కూడా ఒకసారి చూడండి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఇవంతా వచ్చేసి గైస్ మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం సైకోమెట్రిక్లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతాడంటే 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి గైస్.
3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి గైస్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది గైస్. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సిచ్యువేషనల్ క్వశ్చన్స్ గైస్. ఇవి ఏంటంటే, ఇప్పుడు లాజికల్ క్వశ్చన్స్ అంటే మాకు ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తాడు గైస్. ఆ స్టేట్మెంట్ చూసి మనం లాజికల్గా థింక్ చేసి దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా గైస్. 4 ఆప్షన్స్ ఇస్తాడు ప్రతి క్వశ్చన్కి. ఆ ఆప్షన్స్లో మనకి మన లాజిక్ బట్టి మనకి ఏమొచ్చిందో ఆన్సర్ అది పెట్టేస్తే సెట్ అయిపోయింది గైస్. పర్సనాలిటీ కూడా సేమ్ అలాంటిదే. ఈ సిచ్యువేషనల్కి వచ్చేటప్పటికి కొంచెం సిచ్యువేషన్గా ఉంటుంది గైస్. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు అంటే ఇప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో దీన్ని స్మార్ట్ వర్క్గా ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పి ఒక సిచ్యువేషన్ ఇస్తాడు గైస్. ఆ సిచ్యువేషన్ని మనం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఆ ఆప్షన్లో మనకి ఏ సూటబుల్గా ఉంటే ఆ ఆప్షన్ని చూస్ చేసుకొని ఆన్సర్ పెట్టడమే గైస్. ఇదన్నమాట గైస్. సైకోమెట్రీ టెస్ట్లో ఇవన్నీ ఇస్తాడనమాట. దాని తర్వాత వచ్చేసి మనకి టెక్నికల్ ఉంది కదా గైస్. టెక్నికల్ క్వశ్చన్స్. ఆ టెక్నికల్ క్వశ్చన్స్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉన్నాయి గైస్. ఒకటి వచ్చేసి కంప్యూటర్ ఉంది గైస్. కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి అంటే మనకి కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ఇన్పుట్స్ ఏంటి కంప్యూటర్వి. దాని తర్వాత వచ్చేసి హార్డ్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి. అంటే మనకి ఇప్పుడు సిస్టమ్స్లో 3 టైప్స్ ఉన్నాయి కదా గైస్. అంటే యాపిల్ది ఒకటి ఉంది, విండోస్ది ఒకటి ఉంది, ఉన్నాయి కదా. అవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి గైస్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు. దాని తర్వాత ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి సింపుల్ గ్రామర్ ఉంటుంది కదా, స్టార్టింగ్ బేసిక్ గ్రామర్ అవన్నీ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్, సిమిలర్ వర్డ్స్ అలాంటివి ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుని వెళ్ళండి గైస్. సో ఇదన్నమాట గైస్ ఈరోజు వీడియో. సో సైనింగ్ ఆఫ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నెక్స్ట్ నుంచి పేపర్ సొల్యూషన్స్ నుంచి తీసుకొని వస్తాను గైస్. అంటే ప్రతి టాపిక్కి ఆన్సర్స్, సొల్యూషన్స్ అవన్నీ తీసుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్ గైస్. ఎగ్జామ్ బాగా రాయండి. ఈరోజు నుంచి ఎగ్జామ్స్ మొదలయ్యాయి కాబట్టి బాగా రాయండి గైస్. థ్యాంక్ యూ గైస్.